సునీత గారు ఒకటే అంటున్నారు, సోషల్ మీడియాలో చూస్తే ఆ రకంగా తల్లిని చెల్లిని ఏమాత్రం అంటే కొంచెం కూడా భయం లేకుండా ఇవన్నీ ఎంతలాగా మా పైన ఒక సైన్యంలా అంటే బాబులు కాలికే సైన్యంలా మా మీద పడిపోతున్నా కూడాను స్పందించట్లేదు. యాజ్ ఎ సీఎంగా స్పందించట్లేదు, యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా కూడా ఆయన స్పందించట్లేదు అని ఆవిడ అంటున్నారు. క్లియర్గా చెప్తున్నారు ఆయన వైపు నుంచి ఎటువంటి సహకారం లేదు అని. ఇది మీకు ఎఫెక్ట్ కాదనుకుంటున్నారా ఎలక్షన్స్లో? మాకెందుకు అవుతుందండి, మాకెందుకు అవుతుందని అడుగుతున్నాం. ఎందుకంటే కానీ ప్రజలు ఆలోచిస్తారు కదండి, ప్రజలు ఆలోచిస్తారు కదా. ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళకి వాళ్ళు థ్రెట్ ఉందని కూడా పట్టించుకున్నటువంటి ఆయన రేపు పొద్దున్న మనకేం చూస్తారని ఆలోచిస్తారు కదా ప్రజలు. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే లేదు, మనకే ఉంటదన్న ఆలోచనకు వస్తారు కదా మినిమం గా ఆలోచించే వాళ్ళు. మన దగ్గర ఒకే ఒక విషయం క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఆమె జగన్మోహన్ రెడ్డికి చెల్లి ఎంతవరకు అంటే చెల్లి బాధ్యత నుంచి ఆమె భార్య స్థానానికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక స్థానం అంటే ఆంధ్ర రాష్ట్రము కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీని అనరాని మాటలు అన్న తర్వాత ఎవరైతే వాళ్ళు అభిమానులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకుండా ఒక మాటలో రెండు మాటలు, లేకపోతే వాళ్ళని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించకుండా పార్టీ సిద్ధాంతాల పరంగా, లేకపోతే ఏదో ఒక వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు. పార్టీ పరంగా పార్టీల పరంగా ఏం దూషించట్లేదు గజేంద్ర గారు, వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు ఆవిడ చెప్తూనే ఉన్నారు ప్రతిసారి మీటింగ్ లో. అండ్ ఇంకొకటి మీరు అన్నారు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అంటే ఫ్యామిలీ పర్సన్ అవరా అండి? పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మీరు ఆలోచించరు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా అంటే ఆవిడకి థ్రెట్ ఉందంటే మీరు వెళ్ళరా అన్నగా వదిలేస్తారా? కాదు కదా. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, వేరే పార్టీకి వెళ్ళిపోయింది, ఏదన్నా మన చెల్లి మీ చెల్లి అని మీకు ఉంటుంది కదా, మీరు మాట్లాడతారు కదా, అట్లీస్ట్ స్టాండ్ తీసుకుంటారు కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, వేరే పార్టీకి వెళ్ళిపోయింది, జగన్ అన్నని దూషించింది, మా పార్టీని దూషించింది అని చెప్పి వదిలేరు కదా. అంటే ఇప్పుడు మీ పార్టీని తిడుతున్నారని చెప్పేసి ఆవిడకి థ్రెట్ ఉన్నా కూడా పట్టించుకోరా? సరే, యాజ్ ఏ బ్రదర్గా పట్టించుకోరు, యాజ్ ఏ ఒక పౌరుడిగా మీరు సీఎం బాధ్యతగా ఉన్నప్పుడు మాట్లాడాలి కదా దానిపైన. అవును మధు గారు, ఇప్పుడు మీరు మంచి మాటలు చెప్తున్నారు. మీకు ఎందుకు ఆమెకి ప్రతిపక్షాలకి షర్మిలా గారి మీద అంత ప్రేమ వచ్చిందో మాకైతే అర్థం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, వాళ్ళు వాడుకుంటున్నారు. దానిలో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కూడా మాట్లాడారు ఆవిడ. అదే అంటున్నా, అదే ఒకే విషయం చెప్తున్నా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్న మాటలు, లేకపోతే పేపర్, లేకపోతే టీవీలో ప్రతి ఛానల్లో వచ్చేటువంటి, లేదా పత్రికలో వచ్చేటి, సోషల్ మీడియాలో వచ్చేది, ఫోన్లు పెట్టుకొని ఎవరు ఏమంటున్నారో తిడుతున్నారో లేదా అని చూసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు. కాకపోతే వీళ్ళు ఏం చేయాలి, రాతపూర్వకంగా ఒక లేఖ రాసి నాకు ఈ విధంగా థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని లేఖలు పెట్టుకొని, లేకపోతే ఎవరినైనా పంపించి డీజీపీ ఆఫీస్ కో లేకపోతే ప్రభుత్వ ప్రజలకు పంపించి న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. అంతేగాని నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఎక్కడో మనం మాట్లాడుకుంటే దానికి స్పందించాల్సిన పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా సోషల్ మీడియా పేపర్ చూసి, సోషల్ మీడియాలో చూసి దాన్ని స్పందించారంటే మీ నేతకి ఇవేం తెలియదు అనుకుంటున్నారా? మీ నేతకి అసలు ఏం జరుగుతుంది ఏంటని చూడరా, తెలీదా? సరే, యాజ్ ఏ ఆవిడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆవిడ అన్నదానికి సరే ఏం జరుగుతుంది తెలీదు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏమవుతుందని తెలీదా అండి? ఫ్యామిలీ పర్సన్స్ కి ఏం జరుగుతుంది, ఎవరిపై మాట్లాడుతున్నారు ఏంటని తెలీదా? ఇంకా చెప్పాలంటే ఆ జీవోలో, ఆ వచ్చిన జీవోలో విజయమ్మ గారి పేరు కూడా లేదంట. ఒక వ్యక్తి కుటుంబ సభ్యురాలు ఎంత ముఖ్యమో, పార్టీకి వెళ్ళిన తర్వాత పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటుందో దాన్ని విధంగా స్పందిస్తారే కానీ ప్రతి విషయానికి వెనకేసుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. పోనీ ఇంత మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఇంట్లో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నాన్న, కొడుకు అంతా కలిసి చిన్న చిన్న గొడవలు లేకుండా, మాట అనుకోకుండా, ఏది అనుకోకుండా ఉంటున్నారా? లేదు కదా. అంత పెద్ద రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో చిన్న ఏదో విభేదాలు వచ్చి ఆమె లేదా రాజకీయంగా ఆమె ఎదగాలని
ఒక పార్టీలోకి వెళ్ళి అధ్యక్షురాలు అయ్యి ఆమె చేస్తుంటే దానికి ఎందుకు గగ్గోలు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. రైట్ రైట్ ఒకటి ఖచ్చితంగా థ్రెట్ ఉంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి 100% ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాకు ఉంటది. అంతేగాని ఈ విధంగా ఏదో మాటలు మాట్లాడుకొని మా మీద బ్లేమ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు మనం చూస్తున్నామా, లేదా పట్టించుకోలేదు ఎక్కడైనా దాకా నిన్ననో మనో ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే చేయాలో అది చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతవరకు మనం వేచి ఉండాలి. ఎందుకంటే గతంలో షర్మిల గారు నేను ఆంధ్ర రాష్ట్రానికి రాను అన్నది, మరి ఈ రోజు ఎందుకు వచ్చారు? మరి గతంలో నేను జగన్మోహన్ రెడ్డి అన్న నేను వదిలిన బాణాన్ని లేదా అన్నకి నేను అండగా ఉంటానన్న ఆమె ఈ రోజు జగన్ రెడ్డి అని ఎందుకు మాట్లాడతారు? కాబట్టి అవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరు చేసి ఉందో సోషల్ మీడియా వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటది.